ఫ్యాక్ట్ నెంబర్ 1. ఆఫ్రికాలోని వేడి ప్రాంతాలలో ఒక చెట్టు కనిపిస్తుంది. దాని పేరు సమాని సమాన్. ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ చెట్టు పగటిపూట తన కాయలలో నీటిని నింపుతుంది. అప్పుడు ఈ నీరు వర్షం రూపంలో భూమిపై పడుతుంది. కానీ అక్కడి ప్రజలకు ఇది ఒక్కటే నమ్ముతారు, ఏంటంటే అక్కడి ప్రజలు ఈ చెట్టును సంవత్సరపు చెట్టు అని కూడా పిలుస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 2. అమెరికాలోని మినసోటా యూనివర్సిటీ పరిశోధకులు ఒక వస్తువుని తాకకుండానే ఒక చోటు నుండి మరో చోటుకు తరలించే పద్ధతిని కనుగొన్నారు. అయితే ఈ పద్ధతిలో అల్ట్రాసౌండ్ వేవ్స్ సహాయంతో వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఉంచుతారు. కానీ మన భౌతిక శాస్త్రంలోని మెటామెటీరియల్స్ సూత్రాల సహాయంతో వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయవచ్చని పరిశోధకులు తెలిపారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. చిల్కూర్ బాలాజీ టెంపుల్ గురించి కొన్ని అంతు చిక్కని విషయాలు. మొదటిది, ఇది మన హైదరాబాద్ లోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఇది హైదరాబాద్ సమీపంలోని ఉస్మాన్ సాగర్ లేక్ ఒడ్డున ఉన్న పురాతన హిందూ దేవాలయం. మన తెలంగాణ ప్రాంతంలోని ఈ పురాతన ఆలయం భక్త రామదాసు మేనమామలు అయిన అక్కన్న ఇంకా మద్దనల కాలంలో నిర్మించబడింది. ఈ గుడి వీసా గాడ్ టెంపుల్ పేరుతో ప్రజలకు తెలుసు. ఎందుకంటే విదేశాలకు వెళ్లేందుకు వీసా దొరకని భక్తులు ఇక్కడికి వచ్చి చిల్కూర్ బాలాజీని దర్శించుకొని అద్భుతంగా వీసా పొందుతారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన నాలుక ఉపరితలంపై గొంతులో మరియు నోటి పైకప్పుపై దాదాపు 9000 రుచి మొగ్గలు అంటే టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. టేస్ట్ బర్డ్స్ నోటిలోని లాలాజలం ద్వారా కరిగిపోయే ఆహారం మరియు ఇతర పదార్థాల నుండి రసాయనాలకు ప్రతిస్పందించే క్రేమోరెప్టర్స్ లను కలిగి ఉంటాయి. అని మన నోరు రోజుకి 1 లీటర్ అంటే 1.8 లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది. మనం ప్రతి ఒక్కరూ జీవితకాలంలో 10,000 గ్యాలన్స్ అంటే లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాము. రుచికి లాలాజలం అవసరం. ఆహారం లాలాజలం ద్వారా కరిగిపోయే వరకు మనం దానిని రుచి చూడలేము. అని సగటు మానవుడు తన జీవితంలో 50 టన్నుల ఆహారం మరియు 50,000 లీటర్ల అంటే 11,000 గ్యాలన్స్ లను ద్రవాన్ని తింటాడు. ఆహారం నోటి నుండి అనవాహిక అంటే ఎసోఫాగస్ ద్వారా కడుపుకి వెళ్ళడానికి కూడా 7 సెకండ్లు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. కొత్త కప్ప జాతులు కనుగొనబడ్డాయి. జూలాగ్ హిల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు మేఘాలయలోని సౌత్ గ్యారో హిల్స్ లోని ఒక గుహ లోపల నుండి కొత్త జాతి కప్పను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ దేశంలోని గుహ లోపల నుండి కప్పను కనుగొనడం ఇది రెండవసారి. మొదటిది వచ్చి 2014లో తమిళనాడులోని ఒక గుహ నుండి మైక్రోక్సెలాక్స్ స్ప్లెన్షా కనుగొనబడింది. ఒక బృందం కొత్త జాతికి అమోలాప్స్ సీజు అని పేరు పెట్టింది. ఈ కప్ప ప్రకృతిలో లాజికల్లీ ఇంపెక్సెటబుల్ గా ఉంటుంది. కానీ క్యాస్కేడ్ అమోలాప్స్ కప్పల యొక్క ఇతర తెలిసిన జాతుల నుండి వాటి నిర్దిష్ట గుర్తింపును దర్శించడానికి శాంపుల్ టిష్యూ మాలిక్యులర్ అధ్యయనాలకు లోబడి ఉంటాయి. మన మెదడు ఆలోచించడానికి 10 వాట్ శక్తిని ఉపయోగిస్తుంది అని మీకు తెలుసా? అది తెలుసుకునే ముందు మన వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. మన మెదడు 10 వాట్ లైట్ బల్బ్ వల్లే అదే శక్తితో పనిచేస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ మెదడు ఒక చిన్న బల్బు అంతటా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎగ్జాంపుల్, మనం పెద్ద మన మెదడు సంవత్సరానికి దాదాపు 1 గ్రామును కోల్పోతుంది. మెదడులోని 4% కణాలు మాత్రమే పనిచేస్తాయి మరియు మిగిలిన కణాలు నిల్వలో ఉంచబడుతుంది. కానీ మన మెదడు కణాలకు ఏదైనా నష్టం జరిగితే దాన్ని పూర్తిగా సరిచేయలేరు. కానీ వెనుపను ఒక ఆధారం నరాల సమూహాన్ని కలిగి ఉంటుంది. ఇవి అత్యంత సున్నితమైనవి. మన మరణం తర్వాత దాదాపు 37 గంటల వరకు మెదడు విద్యుత్ తరంగ సంకేతాలను పంపుతూనే ఉంటుంది. మెదడు పగటిపూట కంటే రాత్రిపూట చాలా చురుగ్గా ఉంటుంది. మెదడు స్వయంగా నొప్పిని అనుభవిస్తుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి, ఎందుకంటే ఇది ఫ్రెండ్షిప్ మీద. ప్రతి స్నేహితుడు మీ పట్ల మంచి ఉద్దేశాలను కలిగి ఉండరు. కొందరు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంటారు. మరియు మీకు ఈ రకమైన స్నేహితులు ఉంటే మీరు ఖచ్చితంగా వారితో సమావేశాన్ని ఆపాలి. నిజమే, ఎందుకంటే ప్రతిసారి తక్కువ నగదు అప్పుగా ఇవ్వడం లేదా మీకు విలువైనప్పుడు కొన్ని సహాయాలు చేయడం అనేది మొత్తం భావంలో భాగం. కానీ మీరు మాత్రమే ఈ సహాయాలు చేస్తున్నప్పుడు మీరు అవతలి వ్యక్తి నుండి ఏమి పొందగలిగారని మీరు ప్రశ్నించాలి. తమను తాము అందుబాటులో ఉంచుకునే స్నేహితులు మీ నుండి అనుగ్రహాన్ని స్వీకరించడానికి అర్హులు కారు. మీకు అవసరమైనప్పుడు మాత్రమే మీరు చూసే స్నేహితులను మీరు వదులుకోవాలి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ. సూర్యచంద్రులకు గ్రహాలను కలిగించే రాక్షసుడు. అతను దేవత వేషం ధరించి ఈ విధంగా దేవతల సంహరణలోకి ప్రవేశించి పరమశివుడు కూడా ఎవ్వరూ గుర్తించకుండా అమరత్వాన్ని సేవించాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు రాహువు పట్ల శాశ్వత శత్రుత్వం కారణంగా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఈ విధంగా రాహువు గుర్తించబడ్డాడు. భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తి హరి అంటే రేజర్ వంటి పదునైన తన
తన డిస్క్ ని ఉపయోగించి రాహు యొక్క తలను ఒక్కసారిగా నరికివేశాడు. అప్పుడు రాహు యొక్క తల అతని శరీరం నుండి వేరు చేయబడ్డప్పుడు అమృతం తాకబడకుండా శరీరం మనుగడ సాగించాడు. ఎప్పుడైతే రాహు యొక్క తల అమృతం ద్వారా తాకబడి అమరత్వం పొందుతుందో ఈ విధంగా బ్రహ్మదేవుడు రాహు యొక్క తలని గ్రహాలతో ఒక్కటిగా అంగీకరించాడు. ఎందుకంటే చంద్రుడు మరియు సూర్యుడికి రాహు శాశ్వత శత్రుత్వం కాబట్టి అతను ఎల్లప్పుడూ పౌర్ణమి మరియు చీకటి చంద్రుని రాత్రులలో వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒక వ్యక్తి 100 కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నాడంట. ఎవడో అదృష్టవంతుడు. అయినా 100 మందిని ఎలా పెళ్లి చేసుకున్నావురా? ఫస్ట్ ఫ్యాక్ట్ విందాం. 3 దశాబ్దాలలో 100 కంటే ఎక్కువ మందిని మహిళల్ని వివాహం చేసుకున్న యుఎస్ వ్యక్తి జియోవానీ విగ్లాటోను కలవండి. ఒక వివాహాన్ని నిర్వహించడం అంటే ప్రజలకు చాలా పెద్ద పనిగా ఉంటుంది. కానీ ఒక అమెరికన్ వ్యక్తి 100 కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించుకున్నాడు. ఎందుకురా? జియోవానీ విగ్లాటోతో 1949 మరియు 1981 మధ్యకాలంలో విడాకులు తీసుకోకుండానే 105 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇది అతనికి అత్యంత పెద్ద వివాహాలు చేసుకున్న వ్యక్తి అంటే మ్యాన్ విత్ ద మోస్ట్ మ్యారేజెస్ అని బిరుదును సంపాదించుకున్నాడు. అతను డిసెంబర్ 28, 1981 నిర్బంధించబడ్డాడు. ఇప్పటికీ అతని వయసు 53 సంవత్సరాలు. కంటిన్యూ విత్ ద పార్ట్ 2 తెలుసుకోండి. పార్ట్ 2. విగ్లాటో తన భార్యలలో ఎవరికి విడాకులు ఇవ్వలేదు. అదనంగా అతను తన వివాహం చేసుకున్న స్త్రీల పట్ల దయతో ఉన్నానని పేర్కొన్నాడు. తన 1983 విచారణ సమయంలో జియోవానీ విగ్లాటో వధించాడు. నికోలై పెరెస్కో అనేది అతని అసలు పేరు అని అతను మోసం చేసేటప్పుడు ఉపయోగించిన 50 గుర్తింపులను 105 మంది జీవిత భాగస్వామ్యుల పేర్లు మరియు చిరునామాలతో సహా బయటపెట్టాడు. అతనికి 34 సంవత్సరాల జైలు శిక్ష మరియు $3,36,000 అంటే 2.85 కోట్లు జరిమానా విధించబడింది. విగ్లాటో తన జీవితంలో చివరి 8 సంవత్సరాలు అరిజోనా స్టేట్ ప్రిజన్ జైళ్లలో గడిపాడు. అతను 61 సంవత్సరాల వయసులో మెదడు రక్తస్వరం కారణంగా 1991లో మరణించాడు.